హలో హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు వీడియో చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. ఈ వీడియో మీద అయితే ఎడిటింగ్ చేస్తాను, చాలా బాగా వచ్చింది. అండ్ డెఫినెట్గా అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీలుంటే లాస్ట్ వరకు చూసేసుకోండి. అండ్ నచ్చితే మాత్రం చిన్న లైక్ అయితే చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ ఇచ్చేయండి, మీ సపోర్ట్ మాకు ఎంత అవసరం. మీరు ముందుగా అయితే మీరు వీడియో చూడండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు వీడియో చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, మీకు ఈ వీడియో అనిపించింది కామెంట్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకు అడగండి, నేను మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. అండ్ డెఫినెట్గా అయితే మీరు ఈ వీడియో చేసుకోవాలి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చాలా బాగుంటాయి. ఇలాంటి వీడియోస్ అయితే అసలు మిస్ అవ్వదండి, ముఖ్యంగా బాయ్స్ అయితే మిస్ అవ్వదండి, చాలా యూజ్ అవుతుంది. అండ్ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇస్తాను, ఓకేనా. అండ్ ఇంకోటి ప్రాజెక్ట్ లింక్ అయినా ప్రాబ్లం అయితే నాకు కామెంట్ చేయండి, లేకుంటే టెలిగ్రామ్లోనే కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం అయితే రిప్లై అయితే ఇస్తాను. అంటే మీకు ప్రాజెక్ట్ లింక్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేసి ఒక వీడియో చేసాను. మీరు ప్రాజెక్ట్ లింక్ అని చెప్తే నేను లింక్ అయితే సెండ్ చేస్తాను, అక్కడ మీరు చూస్ చేసుకోండి. అర్థం కాకపోతే నెక్స్ట్ టైం చూస్ చేసుకోండి, ఎందుకంటే ఇది చాలా అవసరం అవుతుంది ఈ వీడియో అనేది. సుమారు మందికి అయితే ఇది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టండి. అండ్ ఇప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది, టైం వేస్ట్ చేయకుండా రండి ఫ్రెండ్స్ ఇక్కడ అలర్ట్ మోషన్కి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. మీ దగ్గర అలర్ట్ మోషన్ లేకపోతే నేను టెలిగ్రామ్లో పిన్ సెట్ చేసి అయితే పెట్టాను, అక్కడ యూజ్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ స్టార్టింగ్ వచ్చి ఇలా అయితే ఉందా, ఇక్కడ ఏం లేదు, బాక్స్ తీసి తర్వాత కెమెరా అయితే ఆన్ చేసుకొని మీకు ఇక్కడ ఈ రీతి ఉంది. అండ్ ఇక్కడ 2 ఇమేజ్ అయితే కదా, ఫస్ట్ ఇమేజ్ అంటే బ్యాక్గ్రౌండ్ ఏమి కదా ఆ ఇమేజ్ తీసి తర్వాత కలం ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి అండ్ మీరు ఎవరు ఫోటో పెట్టి ఇచ్చుకో వాళ్ళకి ఫోటో అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత పైన ప్లస్ అయితే క్లిక్ చేసండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఒక నిమిషం ఏం కనబడలేదు, ఇలా అయితే యాడ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ గ్రూప్కి లేచి ఇక్కడ పైన చెప్పింది కదా ఆ ఫ్రంట్ ఇమేజింగ్ దాన్ని అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఎడిట్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ మీకు ఇమేజింగ్ ఉందా ఆ ఇమేజ్ లేచి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి అండ్ ఫోటో యాడ్ చేసుకొని పైన ప్లస్ అయితే క్లిక్ చేయండి. మళ్ళీ బ్యాక్ చూసుకుంటే ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇలాగైతే మీరు యాడ్ చేసుకోవాలి. ఒక నిమిషం ఇది రివర్స్ ఒకసారి చూపిస్తాం, అంటే మధ్యలో ఇలాంటివి అయితే వస్తుంటాయి, నో ప్రాబ్లం. ఇలా వచ్చిన తర్వాత సేమ్ ఇప్పుడు ఏందో అండ్ ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే ఎడిట్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ కదా ఆ ఇమేజ్ని ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ అయితే పెట్టుకోవాలి. 2 ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ పెడితే ఇక్కడ చూసుకోండి ఇలా అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ని ఇలా లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ కొన్ని గ్రూప్స్ ఉంది, ఆ గ్రూప్స్కి మీరు ఫొటోస్ అయితే యాడ్ చేయాలి. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఎడిట్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ ఇమేజ్కి వెళ్ళి కలర్ఫుల్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి అండ్ మీకు నచ్చిన ఫోటో మీరు సెలెక్ట్ చేసుకుని పైన ప్రెస్ అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వచ్చిన తర్వాత 2 ఫింగర్స్ మీరు ఇలా అడ్జస్ట్మెంట్ అయితే పెట్టుకోవాలి. తర్వాత ఇది ఇలా యాడ్ చేసుకొని పెట్టుకుంటే తర్వాత వీటిని ఇప్పుడు మళ్ళీ బ్యాక్ చూసుకుంటే ఇప్పుడు ఏ ఇమేజ్ యాడ్ చేసారో ఆ ఇమేజ్ చూడండి ఇలా పర్ఫెక్ట్ అయితే కూర్చుంటుంది. అండ్ ఇంకోసారి చెప్తుండే ఎడిట్ గ్రూప్కి వెళ్ళి తర్వాత ఇమేజ్ వచ్చి తర్వాత కన్ఫిల్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి ఫోటో యాడ్ చేసి ఇదిలా వచ్చిన తర్వాత వచ్చారండి. ఇప్పుడు మీరు ఇలా 2 ఫింగర్స్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ తెలిసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉన్నప్పుడు కట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి ఇప్పుడు ఏ ఇమేజ్ యాడ్ చేసారో ఇదే ఇమేజ్ ఇలా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ వరకు మీ దగ్గర ఒక 5 ఫోటోస్ ఉంటాలో ఈజీగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో లాస్ట్ వరకు అయిపోయిన తర్వాత ఇక్కడ సెటిల్స్ పక్కన షేర్ ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకొని అండ్ మీరు ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుని మీకు సేవ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వీడియోతో మేము కోసం థ్యాంక్స్ ఫర్ వాచ్ అవర్. జై హింద్.